కరీంనగర్లో నోరూరించే ఫాస్ట్ ఫుడ్స్ ప్రపంచం. అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కి ప్రసిద్ధి. క్యాటరింగ్ ప్రత్యేకత విజయండి శ్రీలలిత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా. गणपति बप्पा मोरया నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. 9 రోజులు అంగరంగ వైభవంగా పూజలు అందుకున్నటువంటి లంబోదరుడు మరి కాసేపట్లో గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు. 9 రోజులు అంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల లంబోదర విగ్రహాలు ప్రతిష్ఠించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతిరోజు గణనాథుడు ప్రతిరోజు ఎప్పుడైతే ఉత్సవం స్టార్ట్ అయిన రోజు నుండి రోజు మొదలుకొని ప్రతిరోజు 9 రోజుల వరకు కూడా అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించి దేవునికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ రోజు నిమజ్జనం రావడంతో భక్తులందరూ, వినాయక భక్తులందరూ, మహిళలు అటు పురుషులు అందరూ కలిసి ఈరోజు దేవుని నిమజ్జనాన్ని ఊరేగింపుగా చాలా ఉత్సాహంగా తీసుకెళ్తున్న సందర్భంగా నెలకొంది. మనం చూసుకోవచ్చు. మన సుమన్ టీవీ కరీంనగర్ లో ప్రతిష్ఠించినటువంటి గణనాథుడు కూడా ఈ రోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో మన స్టాఫ్ కూడా ప్రతిరోజు ఎప్పుడు బిజీగా ఉండే మన సుమన్ టీవీ స్టాఫ్ కూడా ఈ రోజు దేవుణ్ణి నిమజ్జనానికి అంగరంగ వైభవంగా డాన్సులు చేస్తూ తీసుకెళ్ళిన సందర్భం నెలకొంది. మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది వచ్చేసి కొత్తపల్లి చెరుకు మనం నిమజ్జనం వెళ్తుంది. ఇటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా కూడా కొత్తపల్లి చెరువులోనే నిమజ్జనం చేయడం జరుగుతుంది. అంటే కరీంనగర్ లో చూసుకున్నట్టయితే 3 ప్లేసులలో ఏర్పాటు చేశారు నిమజ్జన కార్యక్రమాన్ని. ఒకటి మానకొండను, ఒకటి చింతకుంట, మరొకటి కొత్తపల్లి. ఈ 3 ప్లేసులలో పోలీస్ సిబి అభిషేక్ మహంతి కట్టుదిట్టమైనటువంటి చర్యలు, పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు ఇప్పటికే. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అటు డీజేకు అనుమతి లేకుండా అందరూ ప్రశాంతంగా వెళ్లే విధంగా కూడా పోలీసులు అందరూ ఏర్పాటు కూడా చేసినటువంటి సందర్భం నెలకొంది. సో మనం మరి కాసేపట్లో ఇప్పుడు సాయంకాలం 6 అవుతుంది. ఇంకొక గంట 7-8 గంటలకు ఈ రూట్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ నెలకొంటుంది. ఎందుకంటే కొత్తపల్లి చెరువు ఇదే రూట్ ఉంటుంది కాబట్టి మరి కాసేపట్లో మనం కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అందరితోని డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భం నెలకొంది. సో వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి అన్న, ఎట్లా ఉంది, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ఫైన్, సూపర్. అందరికి ముందుగా గణపతి నిమజ్జన శుభాకాంక్షలు. మా సుమన్ టీవీ కరీంనగర్ బ్రాంచ్ లో మేము ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం మీరు చూస్తున్నారు అప్పటిసలి. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. వీఆర్ ఎంజాయింగ్ అలాట్ ఇన్ నిమజ్జన. సో థ్యాంక్స్ టు సుమన్ టీవీ అండ్ స్టాఫ్. మన సుమన్ టీవీ ఫ్రాంచైజ్ ఓనర్ సదాచారి గారితో మాట్లాడదాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది నిమజ్జనం? 9 రోజులు మన ఆఫీస్ లో గణనాథుడు విశిష్ట పూజలు అందుకున్నాడు. ఈ రోజు నిమజ్జనానికి వెళ్తున్నాడు. ఎలా అనిపిస్తుంది, ఎట్లా ఉంది? ముందుగా కరీంనగర్ పట్టణ ప్రజలందరికీ మరియు పరిసర ప్రాంత ప్రజలకు నమస్తే అండి. నవరాత్రులు ఘనంగా పూర్తి చేసుకున్న మా వినాయకుడు ఈ రోజు ఘనంగా నిమజ్జన ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాము. 9 రోజులు కూడా నవరాత్రులు పూజలు అందుకున్న వినాయకుడు ఈ రోజు ఎంతో ఉత్సాహంగా మా స్టాఫ్ తో కలిసి నిమజ్జనానికి బయలుదేరినాము. ఇక్కడే కొత్తపల్లి చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది. మా మిత్రులకు మరియు స్టేయబ్లర్స్లకు, మా కస్టమర్లకు అందరికీ కూడా ఆ వినాయకుని, ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు. సుమన్ టీవీ తరఫున కరీంనగర్ ప్రజలకు మేము చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు ఎవరికైతే విఘ్నాలు ఉన్నాయో ఎలాంటి అయినా ఈ సుమన్ టీవీ తరఫున కానీ దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మా ప్రేక్షకులకి అలాగే మా కస్టమర్లకి ఇప్పటి నుంచి విఘ్నాలన్నీ తొలగిపోయి ఈ నిమజ్జనం నుంచి నెక్స్ట్ రాబోయే రోజులన్నీ కూడా శుభములు కలగాలని మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నాం. ఈ రోజు మా సుమన్ టీవీలో 9 రోజులు ఆ ఘనంగా పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. సో మాకైతే చాలా ఆనందంగా ఉంది. అంటే ఆనందం అంటే ఆ వినాయక చవితి వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది, కానీ వినాయకుడి నిమజ్జనం అంటేనే కొంచెం బాధగా ఉంటది. సో ఎట్లయినా గణేశుడు గంగమ్మ ఒడికి చేరాలి. అదే విధంగా మీ అందరికీ కోరికలన్నీ నెరవేరాలని, మీరు ఏ ఆశయంతోనైతే పోరాడుతున్నారో అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ తరపున కూడా కోరుకుంటున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఇది మొత్తానికి చూసినట్లయితే కొత్తపల్లిలో మరి కాసేపట్లో ఈ రూట్ నుండి చాలా వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. సో ఈ సందర్భంగా పోలీసులు కూడా గట్టి బందోబస్తు చేపడుతున్నారు. సో అప్పటి నుండి కూడా వాళ్ళు అటు ఇటు ఆ రూట్ లో ఈ రూట్ లో వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ కూడా అన్ని కూడా చూసిన సందర్భం ఉంది. సో మొత్తానికైతే విఘ్నాలు తొలగి అందరూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ అందరూ కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ బిట్టు ప్రవీణ్ తో అనిల్, సుమన్ టీవీ.